నమస్కారం, ప్రతిధ్వనికి స్వాగతం. మొన్నటికి మొన్న ప్రపంచ క్రికెట్ ముంగిట మువ్వన్నెల జెండా ఎగిరేసి టీ20 ప్రపంచ కప్ ముద్దాడిన అదే టీమిండియా నేడు ఐర్లాండ్, ఇంగ్లాండ్ పిచ్లపై ఎందుకు తడబడుతోంది? పొట్టి ఫార్మాట్లో విశ్వ విజేతగా నిలిచిన స్వల్ప వ్యవధిలోనే ద్వైపాక్షిక సిరీస్లలో పసికూన ఐర్లాండ్ చేతిలో షాక్లు, ఇంగ్లాండ్ పర్యటనలో ఘోర పరాజయాలు చవిచూడటం వెనుక అసలు కారణాలేంటి? వరల్డ్ కప్ గెలిచిన జోష్లో ఉన్న భారత క్రికెట్కు ఈ పర్యటనలు ఒక్కసారిగా ఒక చేదు నిజాన్ని పరిచయం చేశాయా? సీనియర్ల గైర్హాజరీనా, జట్టు కూర్పులో జరుగుతున్న ప్రయోగాలు వికటించడమా? మేనేజ్మెంట్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఎంపికల వెనుక ఉన్న వ్యూహాలపై వస్తున్న విమర్శలను ఎలా చూడాలి? మరీ ముఖ్యంగా ప్రపంచ కప్ హీరో సంజు రెస్ట్ లేదా డ్రాప్పై విశ్లేషకుల అభిప్రాయాలు ఏం చెబుతున్నాయి? టీమిండియాకు ఏమైంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొన్నవారు సి వెంకటేష్ గారు, క్రీడా విశ్లేషకులు, హైదరాబాద్ నుంచి. నమస్తే అండి వెంకటేష్ గారు. నమస్తే. అట్లాగే రాకేష్ దేవరెడ్డి గారు, క్రికెట్ కోచ్, వ్యాఖ్యాత, ముంబై నుంచి. నమస్తే అండి రాకేష్ గారు. నమస్తే అండి. వెంకటేష్ గారు, వరల్డ్ కప్ గెలిచిన కొద్ది రోజుల వ్యవధిలోనే ఐర్లాండ్తో, ఇప్పుడు ఇంగ్లాండ్లో ఇట్లా ఘోరంగా తడబడటం ఫ్యాన్స్కి అస్సలు మింగుడు పడటం లేదు. ఈ వైఫల్యాలను మీరు ఎట్లా చూస్తున్నారండి? అది ఘోరమైన వైఫల్యాలండి ఇవి. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా మనం వరల్డ్ కప్ గెలిచాము. వరల్డ్ కప్ గెలవడానికి ముందు కూడా మనకి టీ20 ఫార్మాట్ లో ఎదురు లేకుండా కొనసాగాం. ఎందుకంటే ఎన్ని బయలాటరల్ సిరీస్ ఆడిన గత 2 సంవత్సరాలుగా మనం అన్డిఫీటెడ్ గా ఉన్నాం. ఒక్క బయలాటరల్ సిరీస్ కూడా ఓడిపోలేదు. ఏషియా కప్ కూడా గెలిచాము. సో టీ20 ఫార్మాట్ లో మనకున్న టాలెంట్ గానీ, మనకున్న నెంబర్ ఆఫ్ విన్స్, అంటే ఓన్లీ ఇండియాలో గెలిచింది కాదు, బయట కూడా గెలిచాం, మనం వేరే పిచెస్ మీద కూడా గెలిచాం. సో అన్డిఫీటెడ్ గా కొనసాగిన టీం ఒక్కసారిగా ఐర్లాండ్ లాంటి ఒక చిన్న దేశం చేతిలో ఓడిపోవడం, తర్వాత ఇంగ్లాండ్ లో ఓడిపోవడం, వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోవడం, ఇది చాలా 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 ఆందోళన కలిగిస్తున్న విషయం. దీనికి ప్రధాన కారణం ఒకటే కనిపిస్తుంది నాకు. పర్టికులర్లీ ఈ ఇయర్ ఐపీఎల్ ఏమైందంటే మీకు అవుట్ అండ్ అవుట్ ఫ్లాట్ వికెట్స్ ఇచ్చారు. 200 అనేది ఆల్మోస్ట్ ఒక రెగ్యులర్ థింగ్ అయిపోయింది. తర్వాత మీకు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఒకటి, ఆ గ్రౌండ్ సైజులు కూడా చిన్నవి. మోస్ట్ ఆఫ్ ది గ్రౌండ్స్ సైజు చిన్నది, బౌండరీలు మీరు అంటే మిస్ హిట్ కొట్టినా కూడా అది 6 వెళ్ళిపోతుంది అనమాట. అలాంటి ఒక బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటైనాయి మన టీంకి. సో ఒక్కసారిగా మీరు కాస్త స్పైసీ పిచ్ల మీద బౌన్స్, ఎక్స్ట్రా బౌన్స్, కాస్త బౌలర్స్ హెల్ప్ ఉన్న పిచ్ల మీద ఐర్లాండ్ లో కానీ ఇంగ్లాండ్ లో కానీ ఆడేసరికి మన బ్యాట్స్మెన్ చేతులు ఎత్తేసారు. సో వాళ్ళకి అలవాటు లేని ఒక పరిస్థితి కనిపించింది. వీళ్ళు ఏంటంటే అక్కడ కూడా ఇదే రకమైన గేమ్ ఆడుతున్నారు. ఇండియన్ టీం ఒకే రకమైన ఫార్ములాతో వెళ్తున్నారు. ఏంటంటే పవర్ ప్లేలో విలన్ ఎక్కువ రన్స్ కొట్టడం కోసం. ఎందుకంటే బ్యాటింగ్ లో నెంబర్ 8 దాకా బ్యాటింగ్ పెట్టుకుంటారు కాబట్టి ముందున్న బ్యాట్స్మెన్ ఎక్కువ రిస్క్ తీసుకోవడం. హై రిస్క్ హై రివార్డ్ గేమ్ అని అంటున్నాం మనం. హై రిస్క్ హై రివార్డ్ గేమ్ చాలా సార్లు వికటిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో డిఫరెంట్ సిచ్యుయేషన్స్ లో డిఫరెంట్ పద్ధతిలో ఆడాలి, అడాప్ట్ చేసుకోవాలి, అక్కడ కండిషన్స్ అనుకూలంగా ఆడాలి. అలా ఆడకుండా, అది కాక ప్రిపరేషన్ సరిగ్గా లేదు. ఐర్లాండ్ కి ఎప్పుడు వెళ్ళారు? 1 day బిఫోర్ అక్కడ రీచ్ అయ్యారు. రీచ్ అయ్యి ఒక్క సెషన్ ప్రాక్టీస్ చేశారు. ఐర్లాండ్ మనకి ఎక్కువ అలవాటు లేని పరిస్థితి. అక్కడ బౌలర్స్ కూడా కొత్త వాళ్ళు. యాక్చువల్లీ ఐర్లాండ్ టీమ్ లో మెయిన్ బౌలర్స్ ఒక 4-5 లేరు. అయినా కూడా కొత్త బౌలర్స్ మనని దెబ్బ కొట్టడం అనేది మనం చూసాం. ఏ రకంగా చూసిన ప్రాపర్ ప్రిపరేషన్ లేదు. తర్వాత సర్టన్ బ్యాడ్ హ్యాబిట్స్ థ్యాంక్స్ టు ఐపీఎల్, ఇవి మన వరుస పరాజయాలకి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. రైట్ అండి. రాకేష్ గారు, మీరు చెప్పండి. టీంలో ప్రయోగాలు చేయాలి, యువ ఆటగాళ్లకు ఛాన్స్ కూడా ఇవ్వాలి. కానీ ఐర్లాండ్, ఇంగ్లాండ్ లాంటి కఠినమైన పర్యటనలో ఇది మరీ ఎక్కువై జట్టు స్థిరత్వం దెబ్బతింటోందా? ప్రయోగాలు అనేవి చెప్పడానికి లేదు. ఎందుకంటే మనం చూస్తే ఆల్మోస్ట్ సీనియర్ ప్లేయర్స్ మినహాయిస్తే మిగతా వాళ్ళంతా సంజు కావచ్చు, ఇషాన్, అభిషేక్, వీళ్ళంతా, నితీష్ ఉండే ఫస్ట్, బట్ తను ఇంజరీ అవడంతోనే సోయాన్ షెగ్డే రావడం, మిగతా అంతా కూడా రెగ్యులర్ గానే కనిపించింది. హర్షిత్ రానాది మనం ఎప్పుడు డిబేట్ లాగానే ఉంటది. ఇంజరీ నుంచి డైరెక్ట్ ఏం ఆడకుండా డైరెక్ట్ టీమ్ లో ఎట్లా వస్తాడని చెప్పి, అదొక్కటి మినహాయిస్తే మిగతాదంతా టీమ్ లాగానే అనిపించింది. ఇందాక సార్ వెంకటేష్ గారు చెప్తున్నట్టు డెఫినెట్ గా మనోళ్ళు ఇండియన్ ఫ్లాట్ వికెట్స్ మీద ఆడి, మీరు ఐర్లాండ్ సిరీస్ లో చూడండి, ఒక సైడ్ ఆఫ్ ద బౌండరీ 80 yards 80 meters కంటే ఎక్కువ ఉంది. సో అట్లా ఫ్లిక్ చేసినప్పుడు 60 yards 65 yards అయితే బౌండరీ దాటి 6 వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ అది కనిపించలేదు. శ్రేయస్ అయ్యర్ అవుట్ కావడం కావచ్చు, లేదంటే స్క్వేర్ ఆఫ్ ద వికెట్ పుల్ షాట్ ఆడి ఇషాన్ కిషన్ అవుట్ అయిన విధానం కావచ్చు. ఇంగ్లాండ్ లో ఐ థింక్ డెఫినెట్ గా అడాప్టబిలిటీ మిస్ అయింది. అండ్ సిరీస్ కంటే ముందు జాఫర్ ఆర్చర్ కూడా చెప్పాడు,
అసలు సిసలైన క్రికెట్ ఇంగ్లాండ్ లో ఆడేటప్పుడు మేము చూపిస్తామని చెప్పి. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అడాప్టబిలిటీ, అక్కడ కంప్లీట్ గా మిస్ అయింది. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ప్రిపరేషన్. ఒకప్పుడు ఇండియా ఫారెన్ టూర్స్ కి వెళ్తున్నప్పుడు సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, లేదంటే న్యూజిలాండ్, ఇంగ్లాండ్ లాంటి కంట్రీస్ కి వెళ్తున్నప్పుడు ముందే వెళ్ళి ప్రాక్టీస్ చేసి ఆ కండిషన్స్ కి కొంచెం అట్లీస్ట్ ఒక ఫ్యూ సెషన్స్ అక్కడ ప్రాక్టీస్ చేస్తే మనకు కండిషన్స్ అలవాటు అవుతాయి. వేరేజ్ ఇక్కడ అసలు ఆ కండిషన్స్ కి అలవాటు అనేదే లేదు. మనం జస్ట్ ప్యూర్ ఐపీఎల్ బేస్ చేసుకుని వేరే కంట్రీస్ కి వెళ్తే ఆడితే ఇట్లాంటి రిజల్ట్స్ ఇంకా ముందు ముందు కూడా ఇట్లానే వస్తాయి. కానీ రాకేష్ గారు మీరు చెప్తున్నారు, వెంకటేష్ గారు కూడా అదే చెప్తూ ఉన్నారు, బౌండరీ సైజ్ పెద్దది, డైమెన్షన్స్ పెద్దవి అని. కానీ బట్లర్ కావచ్చు, బ్రూక్ కావచ్చు, టామ్ బెథెల్ కావచ్చు, మరి వాళ్ళు ఇలా భారీ స్కోర్లు చేస్తున్నారు. వాళ్ళకి అవన్నీ హోమ్ కండిషన్స్. వాళ్ళు ఇంగ్లాండ్ లో పుట్టి పెరిగి ఇంగ్లాండ్ కండిషన్స్ కి అలవాటు చేసుకుని ఆడిన వాళ్ళు. మీరు ఇంగ్లాండ్ ప్లేయర్స్ కానీ, వెస్టిండీస్ ప్లేయర్స్, ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ వీళ్ళంతా చూడండి, ఐపీఎల్ లో ఆడినప్పుడు కూడా వాళ్ళు కొట్టే సిక్స్లు జస్ట్ బౌండరీస్ క్లియర్ చేయరు, దే హిట్ ఇట్ ఇన్ టు ద క్రౌడ్. సో వాళ్ళకి ఆ హోమ్ కండిషన్స్ వాళ్ళకి అలవాటు అయిపోయినాయి. బికాస్ వాళ్ళ ఏజ్ గ్రూప్ క్రికెట్ నుంచి వాళ్ళు అవే కండిషన్స్ లో, ఓవర్ కాస్ట్ కండిషన్స్ లో, లేదంటే ఓపెన్ స్టేడియంస్ లో, స్వింగ్ కండిషన్స్ లో, సీమింగ్ వికెట్స్ మీద, బౌన్సీ ట్రాక్స్ మీద స్లో. మనం ఇంగ్లాండ్ తోని వికెట్లు ఆడిన వికెట్స్ చూస్తే చాలా స్లో వికెట్స్ విత్ బౌన్స్. సో అక్కడ మన వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. స్క్వేర్ ఆఫ్ ద వికెట్, స్క్వేర్ బౌండరీస్ చూడండి చాలా పెద్దగా ఉన్నాయి. మనోళ్ళు స్పెషలీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐర్లాండ్ లో కావచ్చు, ఇంగ్లాండ్ లో కావచ్చు, ఆ ఫ్లిక్ షాట్ చేసి కపుల్ ఆఫ్ టైమ్స్ అవుట్ అవడం, అవుట్ అయిన తర్వాత జాఫ్రా ఆర్చర్ నవ్వడం చూస్తే క్లియర్ గా నేను నిన్ను బ్లఫ్ చేశాను, ఐ మేడ్ యూ ఫూల్ అనేలాగా నవ్విండు. సో అవి డెఫినెట్ గా ఇండియాకి ఇబ్బందికరంగా మారినాయి. రైట్, ఓకే. వెంకటేష్ గారు, ఇంగ్లాండ్తో జరిగిన థర్డ్ అట్లాగే ఫోర్త్ T20 మ్యాచ్ల్లో బౌలింగ్ లైనప్ విషయం చూద్దాం. పూర్తిగా తేలిపోయింది. జోఫ్రా ఆర్చర్ లాంటి బౌలర్లను ఇంగ్లాండ్ వాడుకున్న తీరు, అట్ ద సేమ్ టైం మన బౌలర్ల ప్రదర్శనకు ఎక్కడ డిఫరెన్స్ వచ్చిందండి? అంటే డిఫరెన్స్ డెఫినెట్ గా మన బౌలర్స్ వైఫల్యం కూడా ఉంది. కానీ బౌలర్స్ వైఫల్యం అంటే ఈ పరాజయాలకి నా దృష్టిలో బ్యాట్స్మెన్ వైఫల్యం ప్రధాన కారణం అండి. బౌలింగ్ లో కూడా ఏంటంటే బుమ్రా లేకపోతే మన బౌలింగ్ లో ఆ పదును కనబడదు, నెంబర్ 1. నెంబర్ 2 హార్దిక్ పాండ్యా కూడా. హార్దిక్ పాండ్యా, బుమ్రా ఇద్దరు కూడా చాలా కీలకమైన ప్లేయర్స్. బుమ్రా మనకు తెలుసు, న్యూ బాల్ తో కానీ, మిడిల్ ఓవర్స్ లో కానీ, లేకపోతే డెత్ లో కానీ ఆన్ పేస్ బౌలర్. మీకు ఎప్పుడైనా వికెట్ కావాలంటే కెప్టెన్ అతనికి బౌలింగ్ ఇస్తాడు. అలాగే మీ కీలకమైన సందర్భాల్లో అతను వేసే స్పెల్స్ చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటాయి. అదొకటి. హార్దిక్ పాండ్యా ఏంటంటే, హార్దిక్ పాండ్యా వుడ్ హావ్ బీన్ యువర్ 4th సీమర్. మీకు ఇంగ్లాండ్ లో 4 సీమ్ బౌలర్స్ కావాలి. మన వాళ్ళు ఏం చేశారంటే ఒక 2 మ్యాచ్ లో ముగ్గురు స్పిన్నర్స్ తో వెళ్ళారు. అది పెద్ద మిస్టేక్. మిగతా వాటిలో కూడా మన వాళ్ళు 3 సీమర్స్ తో వెళ్ళడం, శివం దుబే లాంటి ఒక పార్ట్ టైమర్ ని 4th స్విమ్మర్ గా పెట్టుకోవడం అనేది మనకు కుదరలేదు. స్పిన్నర్స్ ని ఈజీగా చాలా రన్స్ కొడుతున్నారు. మీరు హార్దిక్ పాండ్యా ఉంటే ఏమైందంటే, బికాస్ ఈజ్ అన్ ఆల్రౌండర్, మీరు అతను 4th సీమర్ గా ఉండేవాడు, మీకు అతను కీలకమైన సందర్భాల్లో బౌలింగ్ వేస్తాడు, డెత్ లో కూడా చాలా మంచి బౌలింగ్ వేస్తాడు. సో హార్దిక్ పాండ్యా లేకపోవడం, బుమ్రా లేకపోవడం వల్ల మన బౌలింగ్ చాలా వీక్ గా కనిపించింది. ఇన్ఫాక్ట్ హర్షదీప్ సింగ్ గానీ, ప్రిన్స్ యాదవ్ గానీ, కొంతవరకు హర్షిత్ రాణా గానీ మంచి బౌలింగ్ చేశారు. కానీ ఓవరాల్ గా మనం స్పిన్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం, బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యా లేకపోవడం, అది వాళ్ళిద్దరు ఎంత కీలకమైన మెంబర్స్ ఇండియన్ టీంలో అనేది మరొకసారి మనకి రుజువైంది. వెంకటేష్ గారు, ఐపీఎల్లో అన్ని నెలలు ఆడుతూ ఉంటారు, ప్రపంచ స్థాయి మేనేజ్మెంట్, కోచ్లు, అట్లాగే వ్యూహకర్తలు ఇంతమంది ఉంటారు, అన్ని గేమ్స్ జరుగుతూ ఉంటుంటాయి, క్షణానికి మారిపోతూ ఉంటుంది. కానీ ఇదాండి నేర్చుకోవాల్సింది. అదే ఇప్పుడు మనం వేరే కండిషన్స్ లో ఎలా ఆడగలుగుతాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మీకు బిగ్ బ్యాష్ లీగ్ మొదటి మ్యాచ్ మన చెన్నైలో జరుగుతుంది. సో అది ఏదో కమర్షియల్ రీజన్స్ అనుకోండి, ఏమని అనుకోండి. అలాగే కూడా ఐపీఎల్ కూడా మీరు కొన్ని ఐపీఎల్ మ్యాచ్లు మీరు వేరే దేశంలో పెట్టండి, సౌత్ ఆఫ్రికాలో పెట్టి, మన టైమింగ్ సూట్ అయ్యే సౌత్ ఆఫ్రికాలోను వేరే కండిషన్స్ లో మీరు ఐపీఎల్ మ్యాచ్లు కూడా కొన్ని మ్యాచ్లు మీరు అవుట్ ఆఫ్ ఇండియా పెట్టండి. ఆ రకంగా మీరు అడాప్ట్ చేసుకోండి. అంతేకాకుండా మీరు ఐపీఎల్ లో పిచెస్ కూడా మార్చాలి. పిచెస్ కూడా కేవలం ఏంటంటే కమర్షియల్ రీజన్స్ లో ఆ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఒకటి, అది మనం చాలా దెబ్బతీస్తుంది మన ఇండియన్ క్రికెట్ లో. ముఖ్యంగా ఆల్రౌండర్స్ ఎమర్జెన్స్. హార్దిక్ పాండ్యా తర్వాత మనకు సింబాలిక్ ఆల్రౌండర్ రాకపోవడానికి కారణం ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ గానీ చెప్పచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ గానీ ఈ ఐపీఎల్ పిచ్ లో మీకు దాంట్లో ఇట్ షుడ్ హ్యావ్ సంథింగ్ ఫర్ ద బౌలర్స్ అండ్ బౌలర్స్ కి ఎంతో కొంత హెల్ప్ అనేది పిచ్ నుంచి లభించాలి. అలా లభించకుండా మీరు అన్ని పిచెస్ 250 కొట్టిన టీమ్స్ కూడా దాన్ని డిఫెండ్ చేసుకోలేని పరిస్థితులు మనం రీసెంట్ ఐపీఎల్ లో చూసాం. ఇలాంటి పిచ్ లో ఉంటే మీరు మళ్ళీ వరల్డ్ కప్ ని డిఫెండ్ చేసుకోవడం కానీ, మళ్ళీ మీరు గత వైభవాన్ని సాధించడం కానీ చాలా కష్టం అవుతుంది. రైట్, ఓకే అండి. రాకేష్ గారు, ప్రధానంగా జరుగుతున్న చర్చ సంజు శాంసన్ టీమిండియా వైఫల్యాలతో పాటే ప్రతి క్రికెట్ అభిమాని మాటల్లో కూడా ఇదే చర్చ వస్తోంది. రెస్ట్ లేదా డ్రాప్ ఏదైనా అనుకుందాం, అతన్ని పక్కన పెట్టడంపై మీ విశ్లేషణ ఏంటండి?
దాన్ని మిస్టరీ లాగా అనాలి. ఎందుకంటే అసలు మిస్టరీ అంటే అసలు ఏం అర్థం కాదు. ఎందుకు జరుగుతుంది, దేనికోసం జరుగుతుంది, ఎవరిని ఫేవర్ చేయడానికి జరుగుతుంది అనేది ఇక్కడ దేనికి అర్థం అవ్వట్లేదు. ఇషాన్ కిషన్ ఫ్లాప్ అవ్వట్లేదా? ఓకే, మన తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ ఫ్లాప్ అవ్వట్లేదా? ఇవన్నీ చూస్తే డెఫినెట్ గా సంజు శాంసన్, ఇన్ఫాక్ట్ సంజు శాంసన్ ఆడిన ఆ 3 మ్యాచ్ల వల్లనే డెఫినెట్ గా మనం యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకుండా మెజారిటీ ఆఫ్ ద పర్సెంటేజ్ ఇండియా మొన్న సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ లో వరల్డ్ కప్ గెలవడానికి కారణం తనే. అది ఎంతమంది అవునన్నా కాదన్నా. జస్ట్ 3 మ్యాచెస్, జస్ట్ 3 మ్యాచెస్, 2 ఐర్లాండ్ తర్వాత ఇక్కడ ఇంగ్లాండ్ తో 3-4 మ్యాచెస్ ఫ్లాప్ అయిన తర్వాత తనని తీసి పక్కన పెట్టారు. బట్ తనని తీసిన తర్వాత వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఇషాన్ కిషన్? తను ఏమైనా రన్ స్కోర్ చేస్తున్నాడా? తిలక్ వర్మ ఏమైనా రన్ స్కోర్ చేస్తున్నాడా? ఐ డోంట్ నో. 2015 నుంచి మనకు గుర్తుండే, 2015 నుంచి టీమిండియాతో ట్రావెల్ చేస్తున్నాడు. ధోని క్యాప్టెన్సీలో ఆడిండు, విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలో ఆడిండు, రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో ఆడిండు, సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్సీలో ఆడిండు, ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ. ఇంతమంది క్యాప్టెన్స్ ప్లేయర్స్, ఇంతమంది క్యాప్టెన్సీలో ఆడిన ప్లేయర్ కి ఇప్పటి వరకు కూడా స్టెబిలిటీ లేదు, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్. సో ఇది డెఫినెట్ గా మిస్టరీ లాగానే కనిపిస్తుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది గౌతమ్ గంభీర్ ప్రెస్ వాళ్ళని అడిగినప్పుడు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను సంజు శాంసన్ కి క్లారిటీ ఇచ్చాను. సంజు శాంసన్ కి క్లారిటీ ఇచ్చిండు, బట్ సంజు శాంసన్ కూడా ఎక్కడ హ్యాపీగా కనిపించట్లేదు. బికాస్ ఇట్ ఈస్ క్లియర్లీ ఎవిడెంట్, మనకు క్లియర్ గా ఎవిడెంట్ కనిపిస్తుంది. ఒక్క ప్లేయర్ జస్ట్ మీకు అంత పెద్ద వరల్డ్ కప్, ఇప్పుడు సంజు శాంసన్ వరల్డ్ కప్ గెలిపించిండు, గంభీర్ ఏమంటుంటాడు? అవర్ ఫోకస్ ఈజ్ ఆన్ విన్నింగ్ ద వరల్డ్ కప్, మల్టీనేషనల్ టోర్నమెంట్స్ అని చెప్తుండే. ఎస్, తన కోచింగ్ లో 3 వరల్డ్ కప్స్ గెలిచిరు. బట్ మీరు ఆ లాంగ్, కొన్నిసార్లు ఏమంటారు, ఒక ప్లేయర్ ఎబిలిటీని మనము చూడాలి అని అంటే లాంగ్ రన్ ఇవ్వాలంటారు. సంజు శాంసన్ విషయంలో ఎక్కడ లాంగ్ రన్ ఇస్తున్నారో అర్థం అవట్లేదు. ఎప్పుడు ఆడినా కూడా భయంగానే ఆడుతుంటాడు, తన ప్లేస్ సుస్థిరం లేదు అనే లాగానే ఆడుతుంటాడు. ఇంకో పాయింట్ కూడా మాట్లాడాలి. వరుసగా టాప్ నుంచి మన 6th పొజిషన్ వరకు కూడా ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, అందరూ ఒక లెఫ్ట్ హ్యాండరే. సంజు వస్తే ఒక బ్యాలెన్స్ ఉండేలా కనిపిస్తుంది. కానీ గౌతమ్ గంభీర్ కావచ్చు, టీం మేనేజ్మెంట్ కావచ్చు, ఇట్లా ఆలోచించట్లేదా? వరల్డ్ కప్ లో సక్సెస్ అయింది ఆ ఫార్ములా. అదే కదా ఇక్కడ ప్రాబ్లము. మనం చాలా మంది నార్మల్ పబ్లిక్, జస్ట్ క్రికెట్ ని ఒక నార్మల్ వ్యూవర్ లాగా ఆలోచించే పర్సన్ కూడా వస్తున్న ఆలోచన ఇదే. బట్ అక్కడ వస్తుందా రావట్లేదా? ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళకి ఏం అడ్డంకిగా మారుతుంది సంజు శాంసన్ ఆడిపోయడానికి? ఐ డోంట్ నో. ఇంకా టు బి మోర్ అంటే ఇంకొంచెం ఒక అడుగు ముందుకెళ్లి మాట్లాడితేనైతే సౌత్ కాబట్టి అట్లా చేస్తున్నారు, లేదంటే ఇంకో వేరే ఏదో చేస్తున్నారు అనే చర్చ డెఫినెట్ గా జరుగుతుంది. ఈవెన్ ఇప్పుడు కరెంట్ నేను ముంబైలో ఉన్నా, ఇక్కడ కొన్ని పేపర్స్ లో కూడా చూసా సంజు శాంసన్ విషయంలో జరుగుతుంది. తనని ఒక కార్నర్ చేస్తున్నారు, అజిత్ అగర్కర్ ముంబై కోచ్. సో ఇవన్నీ కూడా అంశాలు చర్చించే అంశాలుగా మారుతున్నాయి. వెంకటేష్ గారు, విదేశీ పిచ్లపై స్వింగ్ అట్లాగే సీమ్ పరిస్థితులను ఎదుర్కొనే విషయంలో మన ప్లేయర్ సన్నద్ధతపై ప్రశ్నలు వస్తున్నాయి. గతం అనుకున్న ఈ విమర్శలు మళ్లీ రావడానికి దేనికి సంకేతం అండి? అంటే గతంలో మనం ఆడకుండా లేవండి. ఇప్పుడు మనం 2024 T20 వరల్డ్ కప్ ఎక్కడ గెలిచాం? యునైటెడ్ స్టేట్స్ అండ్ వెస్ట్ ఇండీస్ లో గెలిచాం. అక్కడ ముఖ్యంగా మనం యుఎస్ లో ఆడినప్పుడు పిచ్చెస్ చాలా టఫ్ గా ఉన్నాయి. ఇక అక్కడ 150 రావడం గగనంగా కనిపించింది ఒక ఇన్నింగ్ స్కోర్. సో అలాంటి సిచ్యుయేషన్ లో కూడా మన వాళ్ళు దే స్టూడ్ అప్ టు ది డిఫరెంట్ కండిషన్స్, అక్కడ గెలిచారు. ఇప్పుడు మనం గతంలో ఎప్పుడు లేదు ఇట్లా. కానీ ఇటీవల ఏమవుతుందంటే ఐపీఎల్ లో ముఖ్యంగా మీరు కంప్లీట్ గా అవుట్ అండ్ అవుట్ బ్యాటింగ్ పిచ్చెస్ తయారు చేస్తున్నారు. దానివల్ల చాలా డిఫరెన్స్ వచ్చింది. ఈ 2-3 ఏళ్ళగా ఎక్కువ డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు మీరు క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే టేక్ ది కేస్ ఆఫ్ వైభవ్ సూర్యవంశీ మీకు ఐపీఎల్ లో పెద్ద పెద్ద బౌలర్, స్టార్క్ కావచ్చు, కమిన్స్ కావచ్చు, రబాడా కావచ్చు, లేకపోతే బుమ్రా కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఫస్ట్ ఓవర్ లోనే 6లు కొట్టడం, వాళ్ళు ఫస్ట్ బాల్ 6 కొట్టడం, ఆ రకంగా వాళ్ళని కంప్లీట్ గా డామినేట్ చేశాడు. దాన్ని బట్టి మనం ఏమనుకున్నాం, అతను ఎక్కడైనా సరే ఆడేస్తాడు, అతను ప్రపంచంలో ఏ అటాక్ నైనా అతను చిత్తు చేస్తాడని చెప్పి మనం ఒక ఫీలింగ్ లో ఉన్నాం. కానీ ఎప్పుడైతే వెన్ హీ వెంట్ అవుట్ సైడ్ ఇండియా, అక్కడ కొంచెం ఎక్స్ట్రా బాల్స్ ఉన్న పిచ్ల మీద వాళ్ళు అతని మీద వెల్ డైరెక్టెడ్ షార్ప్ పిచ్ డెలివరీ స్పాన్సర్స్ చేసి అతను అవుట్ చేయడం మొదలు పెట్టారు వరుసగా 3 సార్లు. సో అతను మనం అనుకున్నంత రెడీగా లేడు ఇంకా ఇంటర్నేషనల్ క్రికెట్. కానీ మనకి ఒక నగ్న సత్యం మనకి బయటపడింది. సో మనం ఇప్పుడు ఇలాంటి పిచ్ల మీద ఆడుతున్నప్పుడు ఈవెన్ ఇంగ్లాండ్ కి చెందిన కొంతమంది మాజీ ఆటగాళ్ళు ఏమన్నారంటే ఇండియా 4 టీమ్స్ తయారు చేయొచ్చు, ఒక టీం కాదు, ఇండియా A, B, C, D 4 టీంలు తయారు చేస్తే ఈ 4 టీంలు కూడా ప్రపంచంలో మిగతా అన్ని టీంలు ఓడించేంత సత్తా ఉందని చెప్పి వాళ్ళ టీమ్స్ లో ప్లేయర్స్ తో సహా చెప్పారు. సో అలాంటి ఒక ఫీలింగ్ మనం ఎక్కడ కలిగింది? ఐపీఎల్ కలిగింది. కానీ వన్స్ అవుట్ సైడ్ ఐపీఎల్ మనం కాస్త స్పైసీ పిచ్ల మీద ఆడేసరికి మన బండారం అంతా బయటపడింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే మనం వాపును చూసి బలుపు అనుకుంటున్నామేమో,
నిజంగా మన బ్యాట్స్మెన్ కానీ బౌలర్స్ కానీ మనం అనుకున్నంత సీన్ లేదేమో అని ఒక ఫీలింగ్ కలుగుతా ఉంది. అట్లాగే వెంకటేష్ గారు, విల్ జాక్స్ కూడా ఈ సిరీస్లో మనల్ని చాలా ఇబ్బంది పెట్టినట్టే కనిపించారు, మిడిల్ ఓవర్స్లో ఎస్పెషల్లీ. ఆదిల్ రషీద్ కన్నా కంపేర్ చేస్తే విల్ జాక్స్ ఎక్కువ ఇబ్బంది పెట్టినట్టే కనిపించింది. ఏంటండి దానికి? మీరు ఇందాక చెప్పిన విషయమే కారణం అండి. ఎందుకంటే ఇప్పుడు ఆఫ్ స్పిన్నర్స్ అనేవాళ్ళు ఆల్మోస్ట్ T20 క్రికెట్ నుంచి బయటకు వెళ్ళిపోయారు, ఇంక్లూడింగ్ అశ్విన్ లాంటి వాళ్ళు కూడా చాలా ఇన్ఎఫెక్టివ్ గా కనిపించారు మనకి. కానీ ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా మన టీంలో అందరూ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. లెఫ్ట్ హ్యాండర్స్ కి అగేన్స్ట్ గా మనం ఆఫ్ స్పిన్నర్స్ చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటారు. అందుకని విల్ జాక్స్ మనకి చాలా చాలా పెద్ద థ్రెట్ గా మారాడు. వాళ్ళ రెగ్యులర్ స్పిన్ బౌలర్స్ కంటే కూడా అతను పార్ట్ టైమర్ అయినా అతనే ఎక్కువ ఇంపాక్ట్ఫుల్ గా మనకి కనిపిస్తున్నాడు. ఈవెన్ మనం వరల్డ్ కప్ లో కూడా చూసాం ఏంటంటే పాకిస్తాన్ లో సయీం మయూబ్ లాంటి వాళ్ళు ఎవరైతే పార్ట్ టైం ఆఫ్ స్పిన్నర్స్ ఎవరైతే ఉంటారో, ఎందుకంటే మన టాప్ 3 అందరూ కూడా లెఫ్ట్ హ్యాండర్స్ ఉండడంతో వాళ్ళు ఆఫ్ స్పిన్నర్స్ ని మన మీద ప్రయోగించి దే యూస్ టు గెట్ వికెట్స్ ఇన్ పవర్ ప్లే. సో మనం అనవసరంగా వాళ్ళకి ఒక అవకాశం ఇస్తున్నాం. అపోజిషన్ కి ఏంటంటే ఆఫ్ స్పిన్నర్స్ ని యూజ్ చేసి వికెట్ తీసే ఒక అవకాశాన్ని ఇస్తున్నాం, ప్యాకింగ్ ద టీమ్ విత్ ఆల్ లెఫ్ట్ హ్యాండర్స్. రైట్, ఓకే అండి. రాకేష్ గారు, యూనివర్సల్ బేబీ బాస్ వైభవ్ గురించి మాట్లాడదాం. ఈ ఇంగ్లాండ్ టూర్స్లో 14, 13, 15 ఇవి వరుసగా స్కోర్స్. ఎట్లా చూడాలి వీటిని? అంటే అతడికి టైం ఇవ్వాలా, టెక్నిక్ మార్చుకోవాలా, ఏమంటారు? సో ఐ థింక్ వైభవ్ సూర్యవంశి విషయంలో టెక్నిక్ మార్చడం దానికంటే ఎక్కువ కండిషన్స్ ని అడాప్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. బికాస్ తన న్యాచురల్ గా ఇన్స్టింక్ట్ బ్యాటింగే అది, పెద్ద పెద్ద షాట్స్ కొట్టడం, ఫస్ట్ నుంచి అటాక్ చేయడం. సో దాన్ని సడన్ గా మార్చుకొని గేమ్ ఆడడం అంటే ప్లేయర్స్ కి అంత ఈజీగా మార్పు రాదు. సో ఇక్కడ జరగాల్సింది ఏంటంటే కండిషన్స్ ని అలవాటు చేసుకోవడం. బికాజ్ ఫస్ట్ టైం తను ఒక ప్రాపర్ ఇండియన్ మెయిన్ టీమ్ తో ఫారెన్ కి వెళ్ళాడు. అఫ్ కోర్స్ తను అంతకుముందు ఒకసారి ఇండియా అండర్-19 టూర్ చేసినప్పుడు ఇండియా అండర్-19 తో పాటు తను టూర్ చేశాడు ఇంగ్లాండ్ కి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మెయిన్ టీమ్, అక్కడ మీకు కాంపిటీషన్ లెవెల్ అనేది డిఫరెంట్ గా ఉంటది. వికెట్స్ కూడా కండిషన్స్ డెఫినెట్ గా అప్పుడు అండర్-19 కు ఉండే వికెట్స్ కి ఇప్పుడు మెయిన్ టీమ్ కి వచ్చే వికెట్స్ కూడా డెఫినెట్ గా డిఫరెన్స్ ఉంటుంది. సో ఐ థింక్ ఇక్కడ వైభవ్ సూర్యవంశిని ఎర్లీగా టీమ్ లోకి తీసుకొచ్చామనేది దాన్ని డిబేట్ చేయొచ్చు. బట్ తన న్యాచురల్ గేమ్ ని తను మార్చుకొని ఆడాలని అంటే, ఎప్పుడైతే మీకు న్యాచురల్ గా ఉండే గేమ్ ని మీరు మార్చుకొని ఆడడానికి ప్రయత్నిస్తారో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ కంప్లీట్ గా గేమ్ అంతా డౌన్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎస్పెషల్లీ ఇలాంటి అగ్రెసివ్ బ్యాటర్స్ కి. సో వైభవ్ విషయంలో ఐ థింక్ హీ హాస్ టు అడాప్ట్ టు కండిషన్స్. మేబీ ఎక్స్పీరియన్స్ తో పాటు ఆ కండిషన్స్ అలవాటు చేసుకోవడం రావచ్చు. బట్ ప్రస్తుతానికి అయితే నాకు అనిపించింది అదే, తను ప్రతి బాల్ ని పెద్ద షాట్ కొట్టడానికి వెళ్ళిండు. ఆ పెద్ద షాట్ కొట్టడానికి వెళ్ళినప్పుడు హీ హాస్ టు చూజ్ అండ్ ప్లే. కొన్నిసార్లు మనం ఐపీఎల్ లో కూడా చూసాం, యార్కర్ కి బోల్తా పడడం చూసాం. ఎప్పుడైతే యార్కర్స్ వేస్తుండేనో తను యార్కర్స్ ని రన్స్ గా మార్చడంలో కష్టపడ్డాడు. సో ఇక్కడ కూడా కండిషన్స్ తగ్గట్టు అలవాటు పడుకొని, బికాస్ ఆ షార్ట్ బాల్ ని ఎప్పుడైతే మీకు డైరెక్ట్ గా బాడీ లైన్ డైరెక్ట్ చేస్తున్నారో అక్కడ డెఫినెట్ గా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ఇండియన్ వికెట్స్ మీద మీకు అనుకున్నంత బౌన్స్ ఉండదు, ప్లస్ ఆ సీమ్ కూడా ఉండదు, ఫ్లాట్ వికెట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంగ్లాండ్ కి వచ్చే వరకు అది క్లియర్ గా అర్థమైపోయింది. సో ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్ టు డూ విత్ అడాప్టింగ్ టు ద కండిషన్స్. కానీ రాకేష్ గారు, వైభవ్ ఫ్యూచర్ స్టార్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఎట్ ది సేమ్ టైం మనం కాన్ఫిడెన్స్ కూడా నింపాల్సిన అవసరం కూడా ఉంది కదా. ఆ బాధ్యత ఎవరి మీద ఉంటుంది? సో డెఫినెట్ గా కెప్టెన్ అండ్ కోచే తీసుకోవాలి. బికాస్ వాళ్ళిద్దరే మెయిన్. కెప్టెన్ డెఫినెట్ గా ప్లేయర్స్ ని ఎట్లా మలుచుకోవాలి, తనకు ఎలాంటి రిజల్ట్ కావాలి ప్లేయర్స్ నుంచి, బీయింగ్ సీనియర్ ప్లేయర్, ఒక జూనియర్ ప్లేయర్, తను ఇంకా మేజర్ కూడా కాదు, ఇట్స్ జస్ట్ 15 year old. సో డెఫినెట్ గా టీమ్ తో ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాల్సిన బాధ్యత ఆన్ ద ఫీల్డ్ లో, గ్రౌండ్ లో ఉన్నప్పుడు డెఫినెట్ గా కెప్టెన్ తీసుకోవాలి. బట్ ఆఫ్ ద ఫీల్డ్ సెషన్స్ లో కావచ్చు, లేదంటే నార్మల్ గా మాట్లాడేటప్పుడు కావచ్చు, కోచింగ్ స్టాఫ్ ఆ బాధ్యతను తీసుకోవాలి. బికాస్ సెలెక్టర్స్ వాళ్ళు వచ్చి మాట్లాడలేరు, లేదంటే వేరే వాళ్ళు ఎవరు వచ్చి మాట్లాడలేరు. సో కోచ్ అండ్ కెప్టెన్ ప్లేస్ ఎ మేజర్ రోల్. ఇలాంటి యంగ్ ప్లేయర్స్, మనం తనని ఫ్యూచర్ స్టార్ గా చూస్తున్న ప్లేయర్, ప్లస్ తన మీద ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటుంది బీసీసీఐ. కాబట్టి ఆ బాధ్యత డెఫినెట్ గా ఎవరైతే కెప్టెన్ ఉంటారో, ఎవరైతే కోచ్ ఉంటారో వాళ్ళదే ఉంటది. రైట్. వెంకటేష్ గారు, ఇట్లా వైభవ్ ఒక్కరే కాదు, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ లాంటి డైనమైట్లు సైతం ఇంతే. ఆ పటాకాలు విదేశీ పర్యటనలో ఎందుకండి తేలిపోతున్నారు? అది తడబాట లేక అనుభవం లేమా? తడబాటు కాదండి. అంటే వాళ్ళు ఇదే రకమైన మేము ఇలాగే ఆడతాము, మేము ప్రతి బాల్ 6 కొట్టడానికి ప్రయత్నం చేస్తాము అనే ఒక మైండ్ సెట్ లో ఉన్నారు. మా ఇదే స్టైల్లో ఆడతామని చెప్పి. అలా కాదు కదా, మీరు డిఫరెంట్ కండిషన్స్ లో అక్కడ కండిషన్స్ తగినట్టుగా ఆడాలి. మీరు స్ట్రైక్ రొటేట్ చేయాలి. ఇప్పుడు ఇందాక రాకేష్ చెప్పినట్టుగా అక్కడ గ్రౌండ్స్ ఎలా ఉన్నాయంటే, ఒక సైడ్ లాంగ్ బౌండరీ, ఒక సైడ్ షార్ట్ బౌండరీ, ఆ రకంగా డిఫరెంట్ డైమెన్షన్స్ తో దాన్ని ఉపయోగించుకోవాలి.
మనం కొన్ని మ్యాచ్ లో మనం చూస్తే ఇంగ్లాండ్ వాళ్ళు డబుల్స్ 2 runs ఎక్కువ తీసే సందర్భాలని మన వాళ్ళు తీనేలేదు అలా. సో మీరు రొటేట్ చేయాలి, స్ట్రైక్ రొటేట్ చేయాలి. ఒక 4 కొట్టే బదులు 2 balls కి 2 runs తీస్తే కూడా 4 runs వస్తాయి. సో రిస్క్ తగ్గించుకొని హై రిస్క్ గేమ్ ఆడకుండా మీరు అక్కడ కండిషన్స్ తగినట్టుగా ఆడితే అదే ఇన్నింగ్స్ ని బిల్డ్ చేసుకుని ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు యూ షుడ్ గో ఫర్ యువర్ బిగ్ షాట్స్. అలా కాకుండా వచ్చి రావడంతోనే మేము పెద్ద షాట్స్ ఆడతాము, ఇదే రకంగా ఇండియాలో ఎలా ఆడాము అదే రకంగా ఆడతామని చెప్పి అభిషేక్ శర్మ కానీ ఇషాన్ కిషన్ కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇండియాలో ఆడినప్పుడల్లా కూడా బ్రహ్మాండ సక్సెస్ అయ్యారు, వరల్డ్ కప్ లో సక్సెస్ అయ్యారు. అదే స్టైల్లో ఇక్కడ ఆడాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. అది వికటించడం అనేది మనం చాలా క్లియర్ గా చూస్తున్నాం. ఇట్ ఈస్ అలాగే మనకి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ డిఫరెంట్ గా ఆడుతున్నాడు, అతను కాస్త టైం తీసుకుని ఆడుతున్నారు. తర్వాత ఈ మేడ్ సమ్ 2-3 గుడ్ ఇన్నింగ్స్ ఈ సీజన్ లో ఈ సిరీస్ లో మనం చూసాం. సో ఆ రకంగా మీరు ఆ కండిషన్స్ అడాప్ట్ చేసుకుని ఆడితే మీకు రన్స్ కూడా ఖచ్చితంగా వస్తాయి. వెంకటేష్ గారు, అట్లాగే శ్రేయస్ అయ్యర్కి సపోర్ట్ ఇవ్వట్లేదు, టీంలో ఒక బ్యాలెన్స్ తప్పింది అన్న వాదన కూడా వినిపిస్తోంది. నిజంగా టీమిండియాలో అట్లాంటి పరిస్థితి ఉంటుందా అండి? అలాంటి పరిస్థితి ఏమి ఉండదండి. అంటే దీనికి ఎలాంటి మనకి ఆధారాలు లేవు. అంటే కోచ్ కి కెప్టెన్ దే ఆర్ నాట్ ఆన్ ద సేమ్ పేజ్ ఇలాంటివే మాట్లాడుతున్నారు. కానీ అలాంటిది అందరూ కూడా ఇండియా గెలవాలని కోరుకుంటారు. ఎందుకంటే కోచ్ కైనా టీం గెలవడం ముఖ్యం, కెప్టెన్ కైనా టీం గెలవడం ముఖ్యం. సో ఏంటంటే చిన్న విభేదాలు ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు ట్యూనప్ అవ్వడానికి కూడా, కొత్త కెప్టెన్ తో కోచ్ ట్యూనప్ అవ్వడానికి ఒక టైం పడుతుంది. అది అలాగే శ్రేయస్ అయ్యర్ 3 ఏళ్ల తర్వాత ఇండియన్ టీం T20 టీంలోకి వచ్చాడు. సో ప్లేయర్స్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ అసెస్ చేయడానికి అతను కూడా కొంచెం టైం పడుతుంది. సో వీ హ్యావ్ టు గివ్ హిమ్ సమ్ టైం. అంతేగాని టీంలో ఏదో లుకలుకలు ఉన్నాయి, వాళ్ళ మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయి, దానివల్ల ఇలాంటి తెలిసి వస్తున్నాయని కొంతమంది చేస్తున్న ప్రచారం, ఆ నెరేటివ్స్ కి ఎలాంటి ఆధారాలు అయితే మనకు కనబడట్లేదు. రైట్, ఓకే అండి. ఎట్ ది సేమ్ టైం రజత్ పటీదార్ రావాల్సిన అవసరం ఏమైనా ఉందా అండి? అంటే రజత్ పాటీదార్ ని పక్కన పెట్టడానికి ఒక క్రికెటింగ్ రీజన్ ఏంటంటే అతను నెంబర్ 3, నెంబర్ 4 లో ఆడే ప్లేయర్. అతను 5-6 లో ఆడే ఫినిషర్ కాదు అతను. సో ఆల్రెడీ మీకు నెంబర్ 3 లో ఇషాన్ కిషన్ ఉన్నాడు, తర్వాత 4 లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. కాబట్టి అతన్ని టీంలో తీసుకోలేదని నేను అనుకుంటున్నాను నేను. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అతని లాంటి ఒక ప్లేయర్ రైట్ హ్యాండర్ తీసుకుని సంబడి హూ కెన్ ప్లే వెల్ ఇన్ ద మిడిల్ ఆర్డర్, ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ లో స్పిన్నర్స్ బాగా ఆడే ఒక ప్లేయర్ తీసుకుని ఉంటే బాగుంటుంది చెప్పి మనకు హైండ్ సైట్ లో అనిపిస్తుంది. ఒరిజినల్ గా ఏంటంటే అతను నెంబర్ 4 లో ఆల్రెడీ అయ్యర్ ఉన్నాడు కాబట్టి అతను పక్కన పెట్టినట్టుగా మనకు అనిపించింది. రైట్ సార్, ఓకే. రాకేష్ గారు, చివరిగా ఈ రాబోయే సిరీస్లు అట్లాగే మెగా టోర్నీలు దృష్టిలో పెట్టుకుంటే వెంటనే సరిదిద్దుకోవాల్సిన 3 ప్రధాన లోపాలు ఏంటి? టీమిండియా మళ్ళీ విన్నింగ్ ట్రాక్లోకి రావాలంటే ఏం చేస్తే మేలండి? సో ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కెప్టెన్ ఖచ్చితంగా ప్లేయర్స్ విషయాల్లో హీ హాస్ టు గెట్ దట్ క్లారిటీ, ఎవరు ఉండాలి ఎవరు ఉండొద్దని. ఫస్ట్ టైం కెప్టెన్ అయింది కాబట్టి డెఫినెట్ గా తను కూడా కొంచెం టైం తీసుకుంటాడు, అదొకటి. రెండోది, మనం ఇండియా నుంచి బయటకు వెళ్ళి ఆడుతున్నప్పుడు డెఫినెట్ గా ప్రతి ఒక్క ప్లేయర్ కి ఆ కండిషన్స్ మీద అవగాహన ఉండాలి, ఆ కండిషన్స్ కి తగ్గట్టు ఎట్లా బ్యాటింగ్ చేయాలి, ఆ కండిషన్స్ ని ఎట్లా అలవాటు చేసుకోవాలనేది డెఫినెట్ గా మనం నేర్చుకోవాల్సిన అంశాలు. ఎందుకంటే నెక్స్ట్ 2028 లో T20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో ఉంది, అంత ఈజీగా ఉండదు ఆస్ట్రేలియన్ కండిషన్స్ లో. అండ్ ద థర్డ్ థింగ్ ఇస్ మీ కాంబినేషన్స్ ని రైట్ గా చూస్ చేసుకోవాలి, అది సెలెక్టర్స్ దగ్గర నుంచి, కోచ్ దగ్గర నుంచి, కెప్టెన్ దగ్గర దాకా. ఎందుకంటే మనం టాప్ ఆర్డర్ చూస్తే మీరు ఇందాక ఫస్ట్ లో మెన్షన్ చేసినప్పుడు మెజారిటీ బ్యాటర్స్ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. అంటే మనం ఏదో లెఫ్ట్ హ్యాండర్స్ ఉండొద్దు అని కాదు, బట్ మీ కాంబినేషన్ పర్ఫెక్ట్ గా ఉండాలి. బికాస్ ఇందాక సార్ చెప్తున్నట్టు బికాస్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండర్స్ విల్ జాక్స్ మనకు ఒక థ్రెట్ లాగా అనిపించింది. అదే మధ్యలో రైట్ హ్యాండర్స్ ఉంటే విల్ జాక్ వుడెంట్ హావ్ బీన్ ఏ థ్రెట్. సో ఐ థింక్ ఇట్లా ఒక 3-4 రీజన్స్ మేజర్ గా కనిపిస్తున్నాయి టీమ్. ఐ థింక్ మేబీ దీంతో తర్వాత బెటర్ గా ఆడతారని నాకు అనిపిస్తుంది. జింబాబ్వే ఉంది, ఆ తర్వాత ఇండియా శ్రీలంకకి వెళ్ళి టెస్ట్లు ఆడతారు, తర్వాత వెస్ట్ ఇండీస్ తో ఆడతారు. రియల్ టెస్ట్ ఎప్పుడైతే ఇండియా న్యూజిలాండ్ కి వెళ్తుందో అక్కడ కూడా ఇలాంటి కండిషన్స్ కంటే ఇంతకంటే ఇంకా కొంచెం కండిషన్స్ కష్టంగా ఉంటాయి. సో ఐ థింక్ దీస్ 3-4 రీజన్స్. రైట్ అండి, ధన్యవాదాలండి వెంకటేష్ గారు అట్లాగే రాకేష్ గారు చర్చలో పాల్గొన్నారు. థ్యాంక్ యూ అండి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.